హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ నైట్ పిల్లలందరూ కలిపి ఇలా స్లీప్ ఓవర్ పార్టీ చేసుకున్నారండి మా ఇంట్లో. మా అపార్ట్మెంట్ పిల్లలే వీళ్ళందరూ. సో ఇలా టైంపాస్ చేశారు, అదే ఈ వీడియో. సే హాయ్. Pinocchio. So we all are having a sleepover. We all are having a sleepover here. We have sliced juice. We have veg double aloo tikki burger and one taco. And we have pav bhaji. Then there are some snacks in there. And there are French fries and smiley side in the fridge. There are smileys and French fries in the fridge. ఓకే, ఎలా ఎంజాయ్ చేస్తారు ఈ రోజంతా? ఏం చేస్తారు? So we are going to first eat. చిక్కు నువ్వు చెప్పు. We are going to watch a movie. ఓకే. Which movie? Kantara. Everybody Kantara. Keep on saying ఏమేం గేమ్స్ ఆడతారు ఈరోజు? Monopoly. ఓకే. Pillow fight. Pillow fight. Pillow fight only. ఓకే. Main game. అవనీష్? Truth or dare, hide and seek. And WWE. Then we will watch John Cena movie. Then we will sleep after some at AM. In 1 AM we will at 1. దిస్ ఈస్ ద ఫస్ట్ స్లీప్ అవుటా? Yes. ఓకే. ఇన్ సమ్మర్? Not my first one. దిస్ ఇయర్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ ఓన్లీ, రైట్? My second one. No, in here. సెకండ్. My second one. My second one. One is left with my friend who is 8th grade. ఓకే. ఇన్ ఆల్పైనికో, రైట్? Kritika. కృతిక. Yashika, ma, that day she was so like we all played everywhere. We went down. ఓకే, సే బాయ్. Bye. You also enjoy with your friends like this. Yeah. Miss the summer. Yeah. This taco bag. హౌ ఇస్ ద ఫుడ్? Yes, sponsor very well. What is exciting? But see this listen. ఆఫ్టర్ దట్ వన్ సర్ప్రైజ్ ఆల్సో ఇస్ దేర్. ఐస్ క్రీమ్. Please like, share, subscribe to our channel. And please comment your thoughts in the comment section if you like this taco. And చూసారు కదా, ఇలా తిన్న తర్వాత మొత్తం అందరూ ఇంకా కొద్దిసేపు బయట ఆడుకున్నారు. దాని తర్వాత బెడ్స్ అన్నీ సెట్ చేస్తున్నారు ఇక్కడ పడుకోవడం కోసం అనేసి. సోఫా మొత్తం అటు ఇటు జరిపేసి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ప్లేస్లో పెట్టారు. సో నెక్స్ట్ ఇంకా బెడ్స్ అన్నీ వేసేసి అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళే పడుకోవడం కోసం. అండ్ ఇక్కడ ఒక చిన్న పాప ఉంది కదా, తన ఫ్రెండ్ వాళ్ళ పాప ముందు వీడియోస్లో కూడా ఉంది, హాయ్ చెప్తూ ఉంది అందరికీ. ఇలా అందరూ కూర్చొని ఇంకా బెడ్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత గేమ్స్ అనేది ఆడుతూ ఉన్నారు. ఊనో కార్డ్స్ అట్లా కొంతమంది ఆడుతూ ఉన్నారు, కొంతమంది టీవీ చూస్తూ ఉన్నారు. అట్లా టైంపాస్ చేస్తూ ఉన్నారు పిల్లలందరూ. ఇంతమందిని హ్యాండిల్ చేయడం అంటే కొంచెం కష్టమే అనిపించింది, కానీ పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడైనా ఒకసారి అలా బయటికి వెళ్ళినట్టు ఫీల్ అయ్యారు వాళ్ళు. చూసారా, ఇక్కడ మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఇంకా ఆకలిస్తుంది, అందరూ చాకోబార్ తింటూ ఉన్నారు మళ్ళీ. ఇలా ఆల్మోస్ట్ 3:30-4 వరకు వీళ్ళు మేల్కొనే ఉన్నారు. నైట్ పగలంతా పడుకున్నారు మా పిల్లలైతే. ఇలా ఇంకా బాగా ఎంజాయ్ చేశారు నైట్ అయితే మాత్రం. లైట్స్ అన్నీ ఆపేసి మొత్తం ఇలా డిమ్ లైట్ ఒకటి వేశారు, అందుకే వీడియో కూడా అంత క్లారిటీగా లేదు, కొంచెం డిమ్గా అనిపిస్తుంది లైటింగ్ అదంతా.
ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఫుల్ నాయిస్ అనమాట. ఒకరు చెప్పిన తర్వాత ఇంకొకరు అలా ఏం లేదు. కంటిన్యూగా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే ఇంక నేను ఏది రికార్డ్ చేయలేదు. వాళ్ళ వాయిస్ అదంతా డిలీట్ చేసేసాను. అదే చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఏం తింటున్నారు, ఏంటి, ఏం గేమ్స్ ఆడారు ఇప్పటిదాకా అనేసి. ఇక్కడైతే గర్ల్స్ అందరూ ఒక టీము అండ్ బాయ్స్ అందరూ ఒక టీం అనేసి డిస్కషన్ జరుగుతూ ఉంది. గర్ల్స్లో అయితే వాళ్ళిద్దరే ఉన్నారు అండ్ బాయ్స్లో అయితే 5 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ సేమ్ క్లాసెస్ అండి. ఒకరిద్దరు వేరే క్లాసెస్ ఉన్నారు, మిగతా అందరూ అయితే సేమ్ క్లాసెస్. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పిల్లలే అండి. చాలామంది ఉన్నారు నాకు ఎవరైతే క్లోజు. అండ్ ఇక్కడ అందరిది ఆల్మోస్ట్ ఒకే స్కూలు, ఒక ఇద్దరు పిల్లలు తప్ప. బ్లూ టీషర్ట్ అండ్ పక్కన ఉన్న గ్రే కలర్ స్పెక్స్ అబ్బాయి వాళ్ళిద్దరూ డిపిఎస్, మిగతా అందరూ సేమ్ స్కూలు. అందుకే వీళ్ళకి ఇంత బాండింగ్ అనమాట. రెగ్యులర్గా కూడా హాలిడేస్ అన్నీ ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలా బాగా. అండ్ నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. టైంపాస్ అయింది బాగా పిల్లలతోటి. వాళ్ళ థాట్స్ అవన్నీ వింటూ ఒక్కొక్కరిని మాట్లాడుతూ అట్లా అంతా గేమ్స్ నాతో కూడా ఆడారు వీళ్ళందరూ. ఇలా అయితే మొత్తం టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసారా అందరు ఇలా గేమ్స్ ఆడుతూ ఉంటే మా అబ్బాయి మాత్రం టీవీలో క్రికెట్ పెట్టి అందరినీ చూడమని చెప్తూ ఉన్నాడు. వాడొక్కడు ఒకవైపు టీవీ చూస్తూ ఉన్నాడు. మిగతా అందరైతే ఇలా ఊనో కార్డ్స్ ఆడుతూ ఉన్నారు. స్నాక్స్ అన్నీ తెచ్చి టేబుల్ పైన పెట్టుకున్నారు. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఓపెన్ చేసి తినేయచ్చు అనేసి. అందరూ కంటిన్యూగా మాట్లాడుకుంటూనే ఉన్నారు నైట్ అంతా. అసలు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు. మీ పిల్లలు కూడా ఇలాగే టైంపాస్ చేస్తున్నారా ఏంటి అనేది కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ఇంకా ఎలా ఎంటర్టైన్ చేయాలో పిల్లల్ని అందరం థింక్ చేసుకుంటూ ఉంటాం మదర్స్ అందరూ. ఇక్కడ చూసారా ఇంకా తినడము ఆడడము అయిపోయింది. నెక్స్ట్ ఫైటింగ్ జరుగుతుంది. అందరినీ పడుకోమని నేను చెప్పాను, బట్ వాళ్ళైతే మాత్రం పిలోస్ తీసుకొని పిలో ఫైటింగ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. మా పాప అయితే ఇప్పుడు మళ్ళీ తింటుంది ఆకలేస్తుంది అనేసి. ఓవర్ నైట్ ఇలా మెలుకోవడం వల్ల చాలా ఆకలేస్తూ ఉంటుంది. టైంపాస్ అవ్వడం కోసం ఏదో ఒకటి ఇలా తింటూ ఉన్నారు. చూసారు కదా వీళ్ళు ఎలా ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారో. మధ్య మధ్యలో ఆర్గ్యూస్ జరుగుతూ ఉన్నాయి. అందరూ కలిసి ఒకరినే టార్గెట్ చేయడం ఇలా అయితే కంప్లీట్ అయింది ఫైటింగ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇలా కార్టూన్ ఛానల్స్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఒకరు సించాన్ అని, ఇంకొకరు డోరేమాన్ అని, ఇలా ఇంకొకరు డిఫరెంట్ అన్ని నేమ్స్ చెప్పి చూస్తూ ఉన్నారు. ఇలా అయితే ఎంజాయ్ చేశారు వీళ్ళు. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.